హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే పాలిటీ సబ్జెక్ట్లోని హైకోర్టు టాపిక్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైకోర్టు అనేది ఏ జాబితాలోని అంశం? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి, కేంద్ర జాబితా. సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు ఈ రెండు కూడా కేంద్ర జాబితాలోనే ఉంటాయి. సుప్రీంకోర్టులను హైకోర్టులను ఏర్పాటు చేయడం అనేది కేంద్ర జాబితా కిందికి వస్తుంది. ఒక రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం కలది. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం మాత్రం పార్లమెంట్కే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి, పార్లమెంట్. హైకోర్టుల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 213, ఆర్టికల్ 213A, ఆర్టికల్ 214, ఆర్టికల్ 231. ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్టికల్ 214. 214వ ఆర్టికల్ హైకోర్టుల నిర్మాణం గురించి అయితే తెలుపుతుంది. అలాగే 241వ ఆర్టికల్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టుల ఏర్పాటు గురించి అయితే తెలుపుతుంది. 214 హైకోర్టుల గురించి తెలిపితే 241వ ఆర్టికల్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టుల ఏర్పాటు గురించి అయితే వివరిస్తుంది. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ప్రత్యేక హైకోర్టు కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ప్రస్తుతం మన దేశంలో గల హైకోర్టుల సంఖ్య 24. కేంద్రపాలిత ప్రాంతంలో హైకోర్టు ఆర్టికల్ 241A అని చెప్పా కదా. ఈ హైకోర్టు కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. ఇది కరెక్ట్. ప్రస్తుతం మన దేశంలో గల హైకోర్టుల సంఖ్య 24. ఇది కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 రెండు సరైనవే. న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఏది? పార్లమెంట్, రాష్ట్రపతి, ఏ మరియు బి, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. రాష్ట్రపతి సూచన మేరకు పార్లమెంట్ చట్టం చేసి నిర్ణయిస్తుంది న్యాయమూర్తుల సంఖ్యని. అలాగే న్యాయమూర్తులు నియమించేది మాత్రం రాష్ట్రపతి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. న్యాయమూర్తుల సంఖ్యను వచ్చేసి రాష్ట్రపతి సూచన మేరకు పార్లమెంట్ అయితే చట్టం చేసి నిర్ణయిస్తుంది. న్యాయమూర్తులను నియమించేది మాత్రం రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు? గవర్నర్, రాష్ట్రపతి, పార్లమెంట్, పైవన్నీ. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఇక్కడ ఆప్షన్ బి, రాష్ట్రపతి. హైకోర్టు అనగానే మన రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి చాలామంది గవర్నర్ అనుకుంటారు. కానీ హైకోర్టు న్యాయమూర్తులని నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి న్యాయమూర్తుల సందర్భంగా క్రింది వారిని సంప్రదిస్తారు. రాష్ట్రపతి న్యాయమూర్తుల సందర్భంగా ఎవరిని సంప్రదిస్తారు? కొలీజియం, రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ డి, పైవారందరూ. రాష్ట్రపతి న్యాయమూర్తులను నియామకం చేసే సందర్భంలో ఖచ్చితంగా కొలీజియంని సంప్రదించాలి. అలాగే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ని, ఆ రాష్ట్రం యొక్క ప్రధాన న్యాయమూర్తిని, ఈ ముగ్గురిని సంప్రదించిన తర్వాత మాత్రమే న్యాయమూర్తులను నియమించాల్సి ఉంటుంది. హైకోర్టు జడ్జిల నియామక అర్హతలు: 10 సంవత్సరాలు సెషన్స్ జడ్జిగా అనుభవం ఉండాలి. 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా అనుభవం ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ లేక బి. 10 సంవత్సరాలు సెషన్ జడ్జిగా అనుభవం అయినా ఉండాలి, లేకుంటే 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా అయినా అనుభవం చేసి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? 65 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి, 62 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు వచ్చి 62 సంవత్సరాలు. మరి కనీస వయసు ఎంత? న్యాయమూర్తికి కనీస వయసు ఎంత అంటే కనీస వయసు అనేది నిర్ణయించబడలేదు. విరమణ మాత్రం 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. న్యాయమూర్తుల తొలగింపుకై ఏర్పాటయ్యే విచారణ కమిటీలో సభ్యులు కానివారెవరు? సిజేఐ లేక సిజేఐచే అపాయింట్ అయిన జడ్జి, హైకోర్టు సీజే, రాష్ట్రపతిచే నియమింపబడిన న్యాయ నిపుణులు. ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. సభ్యులు కానివారు ఎవరు అని అడిగారు. న్యాయమూర్తుల తొలగింపుకు ఏర్పాటయ్యే విచారణ కమిటీలో సిజిఐ లేక వారిచే నియమింపబడిన ఒక జడ్జి ఉంటారు. అలాగే హైకోర్టు సిజిఐ ఉంటాడు. రాష్ట్రపతిచే నియమింపబడిన న్యాయ నిపుణుడు కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఈ విచారణ కమిటీలో ఉంటారు. క్రింది వారిలో సరైన వాక్యం కానిది ఏది? హైకోర్టు జడ్జిల తొలగింపులో సుప్రీంకోర్టు జడ్జిలకు వర్తించే అంశాలు వర్తించును.
న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించిన న్యాయ నిబంధనలు పార్లమెంట్ రూపొందించను. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. సో ఇక్కడ సరైన వాక్యం కానిది ఏది అని అడిగారు. హైకోర్టు జడ్జిల తొలగింపులో సుప్రీంకోర్టు జడ్జిలకు వర్తించే అంశాలు వర్తించును. సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా జడ్జిల తొలగింపులో వర్తించే అంశాలన్నీ ఒకేలా ఉంటాయి. సో ఇది సరైన సమాధానం. న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించిన నియమ నిబంధనలు పార్లమెంట్ రూపొందిస్తుంది. న్యాయమూర్తులను తొలగించే నియమ నిబంధనలు మాత్రం పార్లమెంటే రూపొందిస్తుంది. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. సరైన వాక్యం కానిది అని అడిగారు కాబట్టి ఏది కాదు అని పెట్టాల్సి ఉంటుంది. క్రింది వానిలో సరైన వాక్యం ఏది అని అడిగారు. హైకోర్టు సీజే తప్పనిసరిగా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇతర జడ్జీలు సీజే సమక్షంలో లేక గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆప్షన్ ఏంటి అంటే హైకోర్టు సీజే తప్పనిసరిగా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అది కరెక్టే. ఇతర జడ్జీలు సీజే సమక్షంలో లేదా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవే. ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇతర జడ్జీలు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో అయినా ఇతను అందుబాటులో లేని సమయంలో గవర్నర్ సమక్షంలో అయినా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జికి సంబంధించింది సరైనది ఏది అని అడిగారు. ఇతర హైకోర్టు సుప్రీంకోర్టులో కానీ వారి వృత్తిని చేపట్టవచ్చు. దిగువ న్యాయస్థానాల్లో తప్ప. తాత్కాలిక న్యాయమూర్తులకు ఈ నిబంధన వర్తించదు. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవే. ఇతర హైకోర్టు సుప్రీంకోర్టులో కానీ వారి వృత్తిని చేపట్టవచ్చు. దిగువ న్యాయస్థానాలలో తప్ప. హైకోర్టు జడ్జి ఇతర సుప్రీంకోర్టు హైకోర్టులో వృత్తిని చేపట్టవచ్చు. తాత్కాలిక న్యాయమూర్తులకి ఈ నిబంధన వర్తించదు. అంటే అడహాక్ న్యాయమూర్తులు ఉంటారు కదా, ఈ నిబంధన మాత్రం వర్తించదనమాట. క్వశ్చన్ నెంబర్ 15. హైకోర్టు జడ్జిలు పదవీ విరమణ తర్వాత నుండి పెన్షన్ పొందుతారు. రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర ఆగంతుక నిధి, కేంద్ర ఆగంతుక నిధి. ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర సంఘటిత నిధి. హైకోర్టు జడ్జిలు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వారి జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి తీసుకుంటారు. పదవీ విరమణ తర్వాత మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుంచి పెన్షన్ అందుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర సంఘటిత నిధి.